It was the most profit-making unit of AP tourism. హరిత రిసార్ట్స్ గా ఉండేదండి. ఇందులో రిసార్ట్స్ ఉండి సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవాళ ₹1 కోటి మేము బకాయి పడ్డాం కరెంట్ కి. 7 కోట్ల ఆదాయం వచ్చేది ఇక్కడ బకాయి పడ్డాం. నెలకు ₹1 అంత కరెంట్ ఎందుకు వాడదు? ఎవరు ఉంటారు కదా, ఆన్ చేసి పెట్టాలి. అవునా? నెలక 65 to 70 lakhs నెలకి 65 to 70 lakhs రెవెన్యూ అంటే ఇదివరకు 60 నుంచి 70 లక్షలు పర్ మంత్ ఆదాయం వచ్చేది. 78 crores ఇయర్లీ ఇన్కమ్. 7 కోట్లు. ఇప్పుడు కరెంట్ ఎంత పే చేస్తున్నారు మెయింటెనెన్స్ కి? మెయింటెనెన్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు కూడా అదే అన్నా, అదే కాదు, అలా కాదు. మనం బకాయి కట్టాల్సిన బకాయి ఎంత నెలకి? మెయింటెనెన్స్ ఏదో ఉంటది కదా. పవర్కి ఒకటే 1 crore ఉంది కదా. పవర్కే ఉంది సార్. 1 crore కట్టాల్సిందే డబ్బు. ఇది మీరు కొంచెం అసెంబ్లీలో, ఈ అసెంబ్లీ కొంచెం మన పాడేసరి నుంచి మాట 434 plus 29. అంటే ఇదివరకు ఈ చెట్లు అన్నిటితో పాటు మనం అంటే రిసార్ట్స్ ఉండేవి. మనకి మొత్తం రాష్ట్రంలో టూరిజంకి వచ్చే సిఆర్జెడ్ ఇచ్చిందా? నేషనల్ లెవెల్ ఇంకా ఉందండి. గ్రీన్ ట్రిబ్యునల్ మోర్ స్ట్రాంగ్ కదా. This particular block, the hill was chiseled to create that artificial vastu. Backside pond under ప్రకృతి పెట్టుకుంటే ఉన్నది పోతుంది. యాక్చువల్లీ ఇది లేదు సార్. ముందు రిసార్ట్స్ అసలు ఇక్కడ లేవు.